ఫంకీ సినిమా చూసినాను. ఫంకీ సినిమా నిజంగా బాగుంది. మంచి కామెడీ ఫిలిం. అంటే సూపర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అండ్ ఈ మెయిన్ సినిమా ఫంకీ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక నోటి దూల ఉన్న ఒక డైరెక్టరు, అతని అతను తీసే సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ బేస్డ్ అనమాట. వీళ్ళిద్దరు అంటే ఒకళ్ళు ఓవర్ డామినేట్ చేద్దామని చెప్పేసి అండ్ అంటే వాళ్ళ మనీని కరెక్ట్గా అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక ఫిలింకి ఎంత పెట్టాలో అంతకన్నా ఎక్కువ పెట్టి చేయించే డైరెక్టరు అండ్ అంతే బడ్జెట్ పెట్టాలని చెప్పించే ఒక హీరోయిన్ ప్రొడ్యూసర్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సినిమా టోటల్. అండ్ ఈ జరుగుతున్న సినిమా మొత్తంలో హీరో నోటితులు అవ్వచ్చు, ఆ అమ్మాయి యాంగర్ అవ్వచ్చు, ఇవి రెండు కూడా సూపర్గా వర్కౌట్ అయినాయి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం ఎక్కడ కూడా అంటే ఒక డల్ ఫీల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు అయిపోయింది, అప్పుడు ఇంటర్వెల్ అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది, చాలామందికి వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఇక క్లైమాక్స్ వరకు ఆబ్వియస్గా జరుగుతూనే ఉంటుంది. టోటల్ డ్రామా అనమాట. ఇప్పుడు అనుదీప్ తీసే కామెడీ సినిమా కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అందరు వర్కౌట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా థియేటర్లో చాలామంది ఎంజాయ్ చేసారు. నేనైతే ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసిన, అందులో నో డౌట్. మోస్ట్ కామెడీ ఫిలిం లాగా అనిపిస్తుంది. బట్ ఎక్కడో చిన్నగా అరే ఇది ఆల్రెడీ ఇలాంటి స్టైల్ ఆఫ్ ఇది చూసినామే కదా అన్న ఫీలింగ్ ఉన్నప్పటికి కూడా బట్ డెఫినెట్గా ఒక కొత్త అంటే సినిమాలోనే సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ అనేది రీసెంట్ టైంలో రాలేదు. అండ్ ఆ జానర్లో ఇది ట్రై చేయడం అనేది నిజంగా కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం కొత్తగా కూడా అనిపించింది. అండ్ మన విశ్వక్సేన్ యాక్టింగ్ ఎక్కువ చేయలేడు కాబట్టి ఇంకా చాలా బెటర్గా అనిపించింది. అంటే ఇప్పుడు రీసెంట్ ఉన్న టైంలో ఓవర్ యాక్షన్ చేసినా కూడా అంత చూడలేకుంటున్నాం కదా, అంటే నేనైతే చూడలేకుంటున్నా. సో విశ్వక్సేన్ మినిమల్గా అంటే బయట అయినా ఎట్లా ఉంటాడో అట్లా దాన్ని ఇంకొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా కరెక్ట్గా అట్లే స్టిక్ అయిపోయి ఉండడం, అలాంటి క్యారెక్టర్ని అతనికి బిల్డ్ చేయడం అనేది సూపర్గా అనిపించింది. అండ్ ఒక 2-3 సాంగ్స్ డ్యాన్సులు పెట్టడం ఇదైతే నాకు అంత నచ్చలేదు. బట్ ఆ సినిమాకి అయితే కరెక్ట్గా ఏదో ఓవర్ ఇది అయిపోయినట్టుగా కాకుండా నిజంగా స్టార్టింగ్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా మంచి కామెడీ మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నిజంగా అల్టిమేట్ సినిమా. మీకు కూడా కొంచెం నవ్వుకోవాలి, కొంచెం ఫ్రెష్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలు మిస్ అవ్వద్దు నన్ను అడిగితే. దట్స్ ఇట్, అది నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.